మన నియోజకవర్గంలో 76,000 గడపలు దొక్కాను, ఇళ్లలో వెళ్ళాను, మాట్లాడాను. ప్రతి వీధి ప్రతి ఊర్లో మనకు అవసరమైన పనులు గుర్తించడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ చెప్తుంటాడు, నేను ఒక ఎర్ర పుస్తకం పెట్టుకున్నాను, దీనిలో పేర్లు రాస్తున్నాను, దీనిలో ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరి ఉద్యోగం ఊడబెరకాలి, ఎవరి మీద కక్ష సాధింపులు చర్యలు చేయాలి, ఇవన్నీ నా పుస్తకంలో ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడు ఒక ఆయన చెప్తా ఉంటాడు. ఎర్ర పుస్తకం అంట. మంచి చేయాలనుకునే పుస్తకం అది. జగన్మోహన్ రెడ్డి సహకారంతో రేపు మీ అందరి ఆశీస్సులతో మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని మాటిస్తున్నా. ఆ పుస్తకంలో రాసుకున్న ప్రతి ఒక్క పని మీకు చేసి పెడతానని చెప్తున్నా. ఆల్తూర్పాడు ప్రాజెక్టు 450 కోట్లు అంచనాలు పెరిగినా ఒక్క క్షణం ఆలోచించకుండా మన రైతులకు అవసరం అని చెప్పినప్పుడు, మన ప్రజలకి దాహార్తి కోసం అని చెప్పినప్పుడు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు వెంకటగిరిలో సీఎం గారు శాంక్షన్ చేశారు. ఫారెస్ట్ ఇబ్బందులున్నాయి, చెరువులోంచి మట్టి తీసుకోకూడదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇదివరకు ఉన్న ఆయన పెట్టిన ఆటంకాలు ఇవన్నీ తొలగించి ఒక గాడిన పెట్టి ప్రతి డిపార్ట్మెంట్లో తిరిగి ఈ రోజుకి మనం రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం ఆల్తూర్పాడు ప్రాజెక్ట్ని మొదలు పెట్టడానికి. రాబో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన జగన్ అన్నే మనకు ముఖ్యమంత్రి, అవునా కాదా? ఆయన చేతుల మీదుగానే 2 సంవత్సరాల్లో పూర్తి చేసి దాన్ని ప్రారంభిస్తానని మనందరికీ, మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఆయన తీసుకొని వచ్చి ఆయనతోనే ఇనాగ్రేట్ చేస్తానని మీకు మాటిస్తున్నా. బీసీ హాస్టల్ కావాలన్నాం వెంకటగిరికి, అది శాంక్షన్ అయింది. 3 ఎకరాలు గవర్నమెంట్ ఏలినేట్ చేసి ఇవ్వటం జరిగింది. కలువాయిలో ఎస్సీ గురుకుల పాఠశాల కావాలన్నాం, 5 ఎకరాలు. ఇవి పేపర్ వర్క్ కొంచెం టైం పట్టింది కాబట్టి 5 ఎకరాలు ఇవ్వటం జరిగింది. బిల్డింగ్ ప్లాన్ని రెడీ అయినాయి, శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టాలి. వచ్చే ఏడాది క్లాసులకి మన పిల్లలు ఆ గురుకుల పాఠశాలలో మొదలు పెడతారని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా అతి ముఖ్యమైనది పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరటం జరిగింది. మీరందరూ ఉన్నారు, మంచి హోరుతో గట్టిగా ఆ రోజు అన్నారా లేదా? ఆ స్పందన చూసే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాష్ట్ర గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఒక నెలలోనే జీవో కూడా ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇవన్నీ కల్లుబొల్లి మాటలు, జీవోలు రావు, శాంక్షన్ కాదు, మేము ప్రయత్నం చేశాము, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి అనుకున్న వెంటనే 1 నెలలోనే జీవో వచ్చింది. రెండో నెలలోనే అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా, ప్రజల జాతరగా, ప్రజల పండుగగా మనం జరుపుకున్నాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అవునా? ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, మరీ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని కోరుకుంటూ మరోసారి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ 4వ తేదీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మీరందరూ వస్తారా? విశాఖపట్నం
మీరందరూ వస్తారా? విశాఖపట్నం సిద్ధమేనా? అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని జగనన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడుతున్న మీ అందరికీ, ఇంకా ఉన్నారు, వస్తూ ఉండరు, చెప్పండి. మళ్ళా సీటు ఉండదు, సార్ కనబడరు. వచ్చి మే 13వ తారీఖున ఎన్నికలు, 2 వారాల సమయం ఉంది. మొదటి బాక్స్లో మన ఎంపీ గురుమూర్తి గారు మన ఎంపీగా నిలబడుతున్నారు. ఈ 3 సంవత్సరాల్లోనే ఎంపీగా 100 కోట్ల నిధులు తీసుకువచ్చారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గురుమూర్తి గారిని, రెండో ఓటు ఎవరికి? రెండో ఓటు మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని నాకు ఓటేసి మీ ఎమ్మెల్యేగా చేసుకొని మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మన గుర్తేది? అంతేనా? ఇంత తక్కువ సమయంలో కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే కేరింతలతో వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చేస్తుంది. మన ఎంపీ గురుమూర్తి గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఎవరు మర్చిపోవద్దు, మే 13వ తారీఖున మీరే కాదు పక్కనున్న వారిని కూడా తీసుకుని వెళ్ళి ఓట్లు వేయించి, ఏ గుర్తు మీద? చాలటంలా, గాలి చాలటం లేదు. ఇంకా సంతోషం. గురుమూర్తి గారు మాట్లాడతారు, శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ రామన్న. వేదిక మీద ఉన్నటువంటి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన వెంకటగిరి నియోజకవర్గానికి కాబోయే మన ప్రియతమ శాసనసభ్యులు రామన్నకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మండు టెండని లెక్క చేయకుండా కింద రోడ్డు మీద కాళ్ళు